దేవునామానికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఉదయకాల ప్రార్థన ఎలా చేయాలో చాలామంది అడిగారు కనుక ఈ వీడియోని దాని కొరకు చేస్తూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఉదయకాల ప్రార్థన అనేది ఎప్పుడు చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలో మొట్టమొదటిగా నేను చెప్తాను. మనకి శత్రువు అంటే సాతాను ఒక్కడే గుర్తొస్తాడు, కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే మనకి శత్రువులు 7 ఉన్నారని బైబిల్ చెప్తుంది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4లో లోకము మనకి శత్రువుగా ఉంది. గళతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-24 వచనాల్లో శరీరం మనకి శత్రువుగా ఉంది. మూడవది 1 పేతురు 5:8లో మనకి అపవాది శత్రువుగా ఉన్నాడు. అలాగే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో భయము మనకి శత్రువుగా ఉంది. అలాగే రోగము అనేది లేదా వ్యాధి అనేది మనకి శత్రువుగా ఉంది. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయము 36వ వచనంలో మన ఇంటి వారే మనకి శత్రువులు అని రాయబడింది. చివరిగా 7వది 1 కొరింథీ 15:26లో మరణము మనకి శత్రువు అని రాయబడింది. ఈ శత్రువును మనము జయించకపోతే జయ జీవితాన్ని మనం చేయలేం. జయించడానికి పరలోకంలో సింహాసనము, కిరీటాలు, ఎన్నో బహుమానాలు ఉన్నట్లుగా బైబిల్ చెప్తుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా జయించాలని బైబిల్ చెప్తుంది. జయ జీవితము చేయాలంటే శత్రువుని జయించాలి. శత్రువుని జయించాలంటే ఖచ్చితంగా ఉదయకాలం లేచేవారుగా ఉండాలి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో ఉదయమును యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందస్సమును ఎత్తుకొని మోసిరి అని ఉంటుంది. 6 రోజులు వారు ఉదయాన్నే లేచి పట్టణాల చుట్టూ తిరిగారు. 7వ రోజు ఉదయమున చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారంగానే పట్టణం చుట్టూ తిరిగారు. 15వ వచనంలో 20వ వచనంలో యాజకులు బోర్ల ఊదుచుండగా ప్రజలు కేకలు వేసిరి. అప్పుడు ఆ గొప్ప ప్రాకారాలు కూలాయి. ఇదంతా గొప్ప అద్భుతమో చూడండి. ఉదయాన్నే చీకటితో లేచాడు. చీకటితో లేచి కేకలు వేశారు, స్తుతించారు, దేవుని నామాన్ని మహిమపరిచారు. పెద్ద పెద్ద బుల్డోజర్స్ తీసుకొచ్చిన ఆ గోడలను కోల్చలేదు, ఆ ప్రాకారాలను కోల్చలేదు. అలాంటి ఎరుకో గోడల్ని వారి యొక్క స్తుతి ద్వారా ఉదయకాలంలో లేచి బిగ్గరగా కేకలు వేస్తూ వాళ్ళు స్తుతించినప్పుడు, కేకలు వేసినప్పుడు, దేవుని మహింపరిచినప్పుడు ఆ ప్రాకారాలు కూలిపోయినట్లుగా మనకి బైబిల్ చెప్తా ఉంది. ఉదయాన్నే లేచి దేవుని స్తుతించడం ద్వారా అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. మన శత్రువుల మీద మనం విజయం పొందుకుంటాం. మనకి ఎత్తుగా ఉన్న ప్రాకారాలు, మనం గెలవలేనివి, మనకి అడ్డుగా ఉన్నాయి, మనల్ని వేధిస్తూ ఉన్న ఎన్నో సమస్యల నుంచి ఉదయకాల ప్రార్థన మనకి విడుదల కలుగు చేస్తుంది. ఇందాక చెప్పినట్లుగా 7 శత్రువులు మనకి ఈ లోకంలో ఉన్నారు. ఈ శత్రువులను జయించడానికి యుద్ధరంగంలో మనం ఉన్నాం. పాత నిబంధనలో ప్రతి ఒక్క శత్రువును జయించడానికి ప్రతి భక్తుడు ఉదయకాలంలో చీకటితో లేచి వారు యుద్ధం చేసినట్లుగా, ఆ యుద్ధంలో వాళ్ళకి దేవుడు గెలిపించినట్లుగా మనం కూడా ఉదయాన్నే స్తుతి అనే ఒక ఆయుధాన్ని పట్టుకొని దేవుని సన్నిధిలో యుద్ధరంగంలో కూర్చున్నట్లుగా మనం దేవుని స్తుతించడం ద్వారా గొప్ప కార్యాలని, జయ జీవితాన్ని, ఈ 7 కార్యాల్లో శత్రువుల మీద జయం పొందే అనుభవాన్ని మనం చూస్తాం. అందుకని ఉదయకాలం మనం స్తుతించాలి. ఒకవేళ ఉదయకాలం ఎవరు ప్రార్థన చేయట్లేదో వారు ఖచ్చితంగా అనేక విషయాల్లో అపజయం పాలవుతారు. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి ఉదయకాలము? ఎందుకు మనము జయ జీవితాన్ని శత్రువుల మీద పొందాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనము, 10వ అధ్యాయం 13వ వచనంలో తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునికి, తన కుడిపార్శ్వమున కూర్చున్న దేవునికి చెప్తున్నాడు కదా, కుమారుడా, నీ శత్రువులు నీకు పాదపీఠముగా అయ్యేంత వరకు నీవు నా కుడిపార్శ్వాన్ని కూర్చొని చెప్పాడు. ఆయన ఆల్రెడీ శత్రువును జయించాడు కదా. మరలా ఆయన శత్రువులు ఆయనకి పాదపీఠం అవటం ఏంటంటే, ఆయనకి 2 శరీరాలు ఉన్నాయి. ఒక శరీరంతో ఇక్కడ గెలిచి లేచి పునరుద్ధరణుడై జయించిన వాడిగా ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆశీర్వయ్యాడు. ఇప్పుడు ఆయనకి మరొక శరీరం భూలోకంలో ఉంది. అదేంటంటే సంఘమే. సంఘం యొక్క శిరస్సు యేసుక్రీస్తు. శిరస్సు మొదలుకొని అరికాలు వరకు సంఘమైంది. ఇప్పుడు ఆ సంఘమైన ఆ శరీరంలో పాదము సంఘం కిందకి, అంటే మన కిందకు వచ్చింది. అంటే మన కింద శత్రు పాదపీఠముగా అయ్యేంత వరకు తండ్రి చెప్పాడు, కుమారుడా నా కుడిపార్శ్వాన్ని కూర్చోమని. కుమారుడు ఎప్పుడు ఆయన 2వ రాకడలో ఈ లోకానికి ఆయన రావాలని చెప్పబడిందంటే, సంఘము శత్రువుల్ని పాదపీఠముగా చేసుకోవాలట, అంటే జయించాలి. అప్పటి వరకు ఆయన తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చొని ఉంటాడు. అంటే రాకడ రావాలంటే శత్రువులు మన కాళ్ళ కింద పాదపీఠముగా ఉండాలి. ఉదయము నీవు లేచి స్తుతించకపోతే నీ శత్రువులు నిన్ను జయిస్తారు. వ్యాధి నిన్ను పీడిస్తూ ఉంటుంది. మరణ భయాల్లోకి నువ్వు వెళ్ళి పోరాడలేక ఆ భయంతోనే బతుకుతూ ఉంటావు. ఉదయకాలము 3 గంటల నుంచి 6 గంటల వరకు ఒక జాము. ఆ 3 గంటల నుంచి 6 గంటల లోపు చేసే ప్రార్థన మన జీవితానికి బలమైన ప్రార్థన సమయంగా ఉంటుంది. ఉదయం లేచేవారు గొప్ప అద్భుతాలు చూస్తారు,
జై జీవితాన్ని వాళ్ళు చేయగలుగుతారు. పాత నిబంధనలో ప్రతి భక్తులు ఉదయకాలంలో చేసే ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి. ఆ ప్రార్థనలు వాళ్ళు పొందుకున్న విజయాల గురించి మనకి బైబిల్ చెప్తూ ఉంటుంది. ఉదయకాల ప్రార్థన మన శత్రువులను జయించడానికి మనం చేయాలి. ఎరుకు గోడ లాంటి సమస్యలు మనం ముట్టుకోకుండా కూలిపోవాలంటే మన స్తుతి యొక్క ఆయుధాన్ని ఉదయకాలం పట్టుకోవాలి. చీకటితోనే వాళ్ళు లేచి అలా చేసినట్లు బైబిల్ చెప్తా ఉంది. యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో జయవీరుడిగా సంచరిస్తున్న దినాల్లో ప్రతిరోజు ఆయన ఉదయకాలమే లేచి ఇంకా చీకటి ఉండగానే ఆయన ప్రార్థించుటకు కొండకు వెళ్ళెను అని బైబిల్ చెప్తుంది. ఆయన ఒక మాదిరి మనకు చూపించారు. ఆయన అడుగుజాడుల్లో మనం వెళ్ళాలి. ఆయన జై జీవితానికి ఈ లోకంలో చేయటానికి ఆ కారణాల్లో మొదటి కారణము ఇది ఉదయకాలంలో తండ్రితో గడపటం కూడా అదొక కారణంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎలా ప్రార్థన చేయాలి ఇది మనం తెలుసుకుందాం ఈ పూట. ఇది బేసిక్ నేను చెప్తా ఉన్నాను. ఈ రూపంలో మీరు ప్రార్థనని ఉదయకాలం కట్టుకోగలిగితే మీరు బలమైన ప్రార్థన యోధులుగా మారుతారు. కనుక చివరి వరకు అందరూ జాగ్రత్తగా వినవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. భక్తుడు బైబిల్లో అంటాడు కదా, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే నా ప్రాణం ప్రభువు కొరకు ఎక్కువగా కనిపెడుతుంది అంటాడు. రాత్రంతా నిలబడి నిద్ర లేకుండా ఈ కావలి వాళ్ళు లేదా సెక్యూరిటీ, అక్కడక్కడ మనం ఏటీఎం దగ్గర కానీ అలాగే అపార్ట్మెంట్స్ దగ్గర కానీ బ్యాంకుల దగ్గర కానీ చూస్తూ ఉంటాం. సెక్యూరిటీ పెడతారు. వాళ్ళు కావలి కాస్తూ ఉంటారు. సో వాళ్ళు ఉదయం కొరకు ఎంతగా కనిపెడతారు. రాత్రంతా నిద్రలేక కన్నుల భారంతో వాళ్ళు కాలు పీకేస్తూ నిలబడే ఉంటూ ఎప్పుడు ఉదయం అయిద్దా వెళ్ళి పనుకోవాలనే ఆశతో వారి యొక్క ప్రాణం ఎలాగైతే ఆశపడుతూ ఉంటుందో దానికంటే ఎక్కువగా ఉదయాన్నే లేచి నా ప్రభువుని కలవాలి, ఉదయాన్నే లేచి తెల్లవారే ఉదయాన్నే నేను దేవునితో మాట్లాడాలి అని కావలి వారి కంటే ఎక్కువగా ఆయన కనిపెడుతున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకైనా అలా కనిపెడుతున్నాడంటే, ప్రభువా ఉదయము నా ప్రార్థన లేదా నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంచుదును అంటాడు. అంటే మనుషులను కలవడానికి ముందే, ఇతరులను కలవడానికి ముందే దేవుణ్ణి కలవాలని, ఇతరులతో మాట్లాడక మునిపే తన ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడని ఒక కోరిక దావీదులో ఉంది. దీన్ని బట్టి దావీదు దేవుని ఎంత ప్రేమిస్తున్నాడో అనే విషయం మనకు అర్థమవుతుంది. దేవుని ప్రేమించేవాడు తన జీవితంలో మొదటి స్థానము దేవునికి ఇస్తాడు. 1 గంట ఆయనతో గడిపితే లేదా 1 అరగంటైనా ఆయనతో గడపగలిగితే దినమంతా ఆ దినానికి కావలసిన సమస్తాన్ని మీకు ఆయన అనుగ్రహిస్తాడు అనే విషయం అనేది సత్యమైంది. రోమిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనంలో ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే అన్నాడు. ఉదయకాలమే దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన ఎదుట మనల్ని మనం పరిశుద్ధపరచుకొని పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేసి పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేసి మొదటి దినంలో మొదటి సమయాన్ని పరిశుద్ధ సన్నిధిలో మనం గడపగలిగితే, పరిశుద్ధ దేవునితో గడపగలిగితే, పరిశుద్ధంగా ఆ మొదటి సమయాన్ని మనం రోజులో చేసాం కనుక ముద్దంతయు పరిశుద్ధము అన్నట్లుగా ఆ రోజంతా పరిశుద్ధంగా మనం ఉంటాం. ఆదికాండము 19వ అధ్యాయం 27వ వచనంలో అబ్రహాము తెల్లవారి లేచేవాడట. చీకటితో లేచి అబ్రహాము దేవుడు కలుసుకునే స్థలం ఉంది. ఆ ఉదయకాలాన్ని దేవుడు అక్కడికి వచ్చేవాడు. అబ్రహాం అక్కడికి వెళ్ళి నిలిచి దేవునితో సంభాషించినట్లు లేదా ప్రార్థన చేసినట్లుగా మనకు అనిపిస్తుంది. ప్రేమను వ్యక్తం చేయటానికి నీవే నా మొదటి స్థానం ప్రభువా అని ఆ ప్రేమను వ్యక్తం చేయటానికి మనము ఉదయకాలంలో లేవాలి. ఉదయకాల ప్రార్థన చేయటం ఎలా అంటే, చాలామంది ఉదయకాలం లేవటం చాలా ప్రాబ్లంగా ఉంటుంది. చాలామంది కంప్లైంట్ ఇచ్చేది ఏంటంటే ఉదయం లేవలేకపోతున్నాం అని చెప్తారు. ఉదయాన్నే మీరు లేవాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ముందుగా రాత్రి కొంచెం వీలైనంత త్వరగా పనుకోవాలి. ఒకవేళ లేటుగా పనుకున్నా ఖచ్చితంగా ఉదయకాలం లేవాలి అనే విషయం ప్రార్థన చేసి ఉదయాన్నే, ఒకవేళ లేటుగా పనుకుంటే ప్రార్థన చేసి ఉదయాన్నే మళ్ళీ కొంచెం సేపు పనుకోగలిగితే పనుకోండి. దేవునికి రాత్రి ప్రార్థన చేసుకోండి. ప్రభువా నేను ఉదయాన్నే లేవాలి, నన్ను లేపండి అని ప్రభువుకు చెప్పండి. అలాగే మీ దగ్గర అలారం ఉంటే ఖచ్చితంగా 2-3 అలారాలు పెట్టుకోండి ప్రారంభంలో. సో వీలుంటే 4 గంటల నుంచి 5 గంటల వరకు చేయండి, లేదా 5 గంటల నుంచి 6 గంటల వరకు చేయండి, లేదా 3 గంటల నుంచి 4 గంటల వరకు, లేదా 3 గంటల నుంచి 6 గంటల లోపు ఎప్పుడైనా మీరు ప్రార్థన చేయండి. మీరు ఉదయాన్నే లేచేటప్పుడు మెలకు వచ్చిన వెంటనే లేవండి. పడక అని బెడ్ నుంచి లేచి కొంచెం దూరంగా వెళ్ళిపోండి. ఉదయకాలంలో బెడ్ మనకు ఒక శత్రువులా కనిపించాలి. ఈ టైంలో ఇంకొక శత్రువు స్వరం వినపడతా ఉంటుంది. ఉదయం లేవగానే మన శరీరమే మనకు శత్రువు అని చెప్పా కదా. సో ఈ టైంలో మన శత్రువైన శరీరం ఏం చేస్తుందంటే మీతో చాలా చెప్తుంది. మీరు ఈ టైంలో శరీరాన్ని ఎదిరించాలి. కొంచెంసేపు పనుకో, ఇంకొంచెంసేపు పనుకో అనే స్వరం మనకి వినపడతా ఉంటుంది. బైబిల్లో ఆ మాట కూడా రాయబడి ఉంది. ఇంకా కొంచెం నిద్రించదునని,
కొంచెము కొనికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకుని పొనుకున్నదని అని స్వరం. దాన్ని మనం ఎదిరించాలి. శరీర స్వభావానికి, స్వరానికి లోబడిన వ్యక్తిని సోమరి అంటుంది బైబిల్. 2 నిమిషాలు పొనుకొని లేస్తామని అనుకుంటామా? లేచిన తర్వాత 2 నిమిషాలే అనుకుంటాం, కళ్ళు మూసుకుంటాం, 2 గంటలు అయిపోతుంది. 5 నిమిషాలే అనుకుంటాం, గంట అయిపోతుంది. కాబట్టి మీరు మెలకు వచ్చిన వెంటనే లేచిపోండి. కొంచెం ఆ టైంలో శరీరాన్ని ఎదిరించి లేవగలిగితే లేచి వెంటనే బెడ్కి దూరంగా వెళ్ళిపోయి, వీలుంటే చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కోండి, లేదంటే బ్రష్ చేసేయండి. నిద్రమొత్తు కొంతమందికి అంత త్వరగా పోదు. కాబట్టి నిద్ర ఇంకా వస్తుంది అనుకున్నప్పుడు లేచి అటు ఇటు తిరగండి. ఇక మీరు స్తుతులు ప్రారంభించాలి. మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని ఏంటంటే స్తుతులు మొదలు పెట్టాలి. ఉదయకాలం నడుస్తూ స్తుతులు ప్రారంభించండి మొట్టమొదటిగా. లేదా నిలబడి లేదా మోకరించి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. పొరపాటును కూడా మంచం మీద ఉండి ప్రార్థన చేయొద్దు. మంచం పక్కనే ఉండి మోకాలు వేసి కొంచెం చేతులు ముఖమో ఆ బెడ్ మీద ఆనించారా, ఇంకా అలాగే నిద్రపోతారు. కాబట్టి బెడ్కి కొంచెం దూరంగా ఉండండి. ఉదయకాల ప్రార్థన కొంచెం అలక్ష్యం చేసామంటే నిద్రలోకి వెళ్ళిపోతాం. కాబట్టి మోకరించిన తర్వాత ఏదో ఒక చైర్నో బెడ్నో మనం ముందు పెట్టుకుంటే దాని మీద చేతులు వేసుకుని కొనుక్కుంటాం ఇంకా. కాబట్టి ఏమి లేని స్థలంలో మోకాలు వేయండి. మోకాల మీద కూర్చోవద్దు, నిలువు మోకాలు వేయండి, చేతులు ఎత్తండి, స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం చెప్తుంది అన్నమాట. చేతులెత్తుట సాయంకాల నైవేద్యము. ఉదయకాలంలో యాజకులు ధూపం వేసేవాళ్ళట. ధూపం అంటే ప్రార్థన చేసేవాళ్ళు. కాబట్టి చేతులెత్తి ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉదయకాలం ఉండాలి. లేదు అంటే నిలబడి ప్రార్థన చేయండి, నిలబడి స్తుతి ప్రార్థన చేయండి. లేదంటే అటు ఇటు తిరుగుతూ కొంతసేపు అలాగే స్తుతించుకుంటూ మిమ్మల్ని మీరు సెట్ చేసుకునేంత వరకు అలా తిరగండి. వీలుంటే మీకు అవకాశం ఉంటే స్తుతి పాటలు పాడండి. ఒక పాట అయినా పాడండి, లేదా కొద్ది నిమిషాలు స్తుతి చెల్లించండి. మొట్టమొదటి స్తుతి ఏమని చెల్లించాలా? ఈరోజు మనం మంచి నిద్రపోయి మళ్ళీ లేచాం. రాత్రి అంతా కూడా సుఖమైన నిద్రని మనకు దేవుడు ఇచ్చాడు. మంచి నిద్ర ఇచ్చి మరలా సజీవులుగా మనం లేపారు. ఆ విషయం కొరకే మొదట స్తుతి చెల్లించాలి. ఎందుకంటే నిద్ర లేని వాళ్ళు ఈ రాత్రి ఎంతమంది ఉన్నారో, రోగాలతో భయాలతో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, వేదనలో ఉన్నవాళ్ళు, ప్రయాణంలో నిద్ర లేక తిరిగేవాళ్ళు, రాత్రి భాగాల్లో ఏదో ఒక ఆలోచన వేదంతో కన్నీళ్ళలో రాత్రి గడిపేవాళ్ళు కోకొల్ల మంది ఉన్నారు కదా. కొంతమంది మరణ భయాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ నీకు మాత్రం మంచి నిద్రనిచ్చాడు దేవుడు, మంచి మెలకుని ఇచ్చాడు. కాబట్టి అలాగ మంచి నిద్రనిచ్చిన దేవుడు ఎందరికో లేని భాగ్యం మనకి ఇచ్చాడు కనుక, అయ్యా నన్ను సజీవుడిగా లేపినందుకు నీకు స్తోత్రం, రాత్రంతా మంచి నిద్రనిచ్చినందుకు నీకు స్తోత్రం, కళ్ళలో దర్శనం ద్వారా నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం అని మొదట స్తుతించడం ప్రారంభించండి. దావీదు ఉదయం లేచినప్పుడు తన వాయిద్యాల ద్వారా కూడా దేవుని స్తుతించేవాడట. స్తుతి పాటలు పాడేవాడు, వాయిద్యాలని లేపేవాడట. బైబిల్ చెప్తుంది, స్వరమండలమా సితారా మేలుకునుడి అని లేపేవాడట. కీర్తన గ్రంథం 57వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది. మీరు పాటలు పాడొచ్చు, స్తుతులు చెప్పొచ్చు. అయితే మీ స్తుతి, మీ పాటలు ఒకవేళ మీ ఇంట్లో అవిశ్వాసులు ఉంటే లేదా పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలిగేటట్లుగా, వారికి నిద్రకు ఇబ్బంది కలిగేటట్లుగా, వారిని ఇబ్బంది పెట్టేటట్టుగా ఉండకుండా చూసుకోండి. మరొక దినం ఇచ్చిన దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగా కృతజ్ఞతాస్తుతితో ప్రారంభించి స్తుతించిన తర్వాత శుద్ధి చేయమని అడగండి. బలహీనతలను ఒప్పుకోండి, ఒకవేళ పాపాన్ని ఒప్పుకోండి. ఒకవేళ బ్యాడ్ డ్రీమ్స్, చెడ్డ కళ్ళు వస్తే ఆ కళ్ళ నిమిత్తమై కూడా పశ్చాత్తాపడి దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకోండి, తలంపులను ఒప్పుకోండి, శుద్ధి చేయమని ఆయన రక్తం కిందకి మనం వెళ్ళాలి. తర్వాత ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేశాడో, ఆయన ఏం చేయగలడో వాటన్నిటిని బట్టి మీరు మరలా స్తుతించండి. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడై ఉన్నాడు. నిన్ను స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు, నిజమైన దేవుడై ఉన్నాడు, అతి పరిశుద్ధుడై ఉన్నాడు, నిన్ను ఎంతో బాగా ప్రేమించేవాడై ఉన్నాడు. అలాగా మీ వ్యక్తిగతమైన భక్తిలో ఆయన గురించి మీకు ఏమి తెలుసో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎంత గనుడో దాని నిమిత్తమే స్తుతించండి. ఆయన ఏమి నీ కొరకు చేశాడో, ఆయన ఏం చేశాడో, ఆయన ఏమేమి ఈ లోకంలో చేశాడో వాటన్నిటి నిమిత్తమై స్తుతించండి. ఆయన ఏమి చేయగలడో వాటిని బట్టి కూడా మీకున్న జ్ఞానంలో ఆయన స్తుతించడం ప్రారంభించండి. ఇలా స్తుతులు ప్రారంభించిన తర్వాత ఈరోజు ఆయన ఏమి చెయ్యాలని మీరు కోరుకుంటున్నారో ఆ మాటలు, వాగ్దానాలని మీ నోటితో విశ్వాసంతో పలకండి. ఎగ్జాంపుల్, ఈరోజు ఏదో పనులు మనం చేయాలి. నన్ను బలపరచు అని అందే నేను ఈరోజు ఈ పని చేస్తాను, సమస్తమును చేయగలను, కృపాక్షేమాలు నా వెంట వస్తున్నాయి. నా ప్రయాణంలో ఈరోజు పగలు ఎండ దెబ్బ అయినా, మధ్యాహ్నం మందు పాడు చేయి రోగాలైనా, రాత్రి వెన్నెల దెబ్బ అయినా నాకు తగలకుండా ఆయన కాపాడుతాడు. నా పాదంలో ఒక రాయి తగలనివ్వడు. ఆయన నా కాపరి, ఈరోజు నాకు లేమి కలుగదు. నేను ఏ అపాయానికి భయపడను. పరిశుద్ధంగా విశ్వాసంతో ఆయన నన్ను ఈరోజు నడుపుతాడు. ఆయన మహిమైశ్వర్యమును నా ప్రతి అవసరం తీర్చబడుతుంది. ఇలాగా వాగ్దానాలని, విశ్వాసపు మాటల్ని, మీకు తెలిసిన వాటిని, ఈరోజు కావలసిన వాటన్నిటినీ మీరు పలకటం ప్రారంభించండి. ఎందుకంటే జీవమరణము నాలుగు వశం. ఒకడు తన నోటి ఫలాన్ని అనుభవిస్తాడు, తింటాడు. మన మాటల్లో సృష్టించే శక్తి ఉంది. విశ్వాస మాటలు మనం పలికినప్పుడు మన చుట్టుపక్కల అన్ని కూడా ప్రభావితం చెందటం ప్రారంభించబడతాయి.
అవిశ్వాసాన్ని పలికితే చుట్టూ పరిస్థితులు కూడా అవిశ్వాసంగా మారుతాయి, బలహీనమైపోతాయి. విశ్వాసాన్ని పలికినప్పుడు ఉత్తేజంగా మారిపోయి మన చుట్టూ పరిస్థితులు మారిపోతాయి. మన మాటలకి సృజించే శక్తి, మాటల్లో సృష్టించే శక్తి ఉందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన ఏమేమి చెయ్యాలో మీ కొరకు ఆయన వాగ్దానాలని, అలాగే విశ్వాస మాటల్ని పలకండి. తర్వాత వాక్యాన్ని ధ్యానం చేయండి. మరలా చెప్తున్నాను, వాక్యాన్ని చదవమని చెప్పట్లేదు, వాక్యాన్ని ధ్యానం చేయండి. వాక్యం చదివేటప్పుడు ఏదో ఒక పేజీ తీసి చదవటం కాదు. రోజు నీ క్రమంలో చదివే వాక్యం ఉండాలి. ఆ క్రమం ప్రకారంగా నిన్న ఎంతవరకు చదివావో ఇప్పుడు అక్కడి నుంచి ప్రారంభించాలి. ఎక్కువగా చదవద్దు. ఉదయకాలము ఒక 10 వచనాలు తీసుకోండి, ఒక సంభవాన్ని తీసుకోండి, లేదా కొంత భాగం తీసుకోండి, ఒక అధ్యాయం తీసుకోండి, దాన్ని బాగా చదవండి, ధ్యానం చేయండి, చదవండి, ధ్యానం చేయండి. తర్వాత డే టైంలో వాక్యాన్ని ఎన్ని అధ్యాయాలు కావాలంటే అన్ని నార్మల్గా చదువుకుంటూ వెళ్ళొచ్చు. అయితే ఉదయకాలం మాత్రము ధ్యానం అంటే మెడిటేషన్ అంటే ఒక వచనాన్ని పదే 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 అదే వచనాన్ని చదివి దాంట్లో ఏముందని అలాగ మీరు దాంట్లో ధ్యానం చేస్తూ చదువుతున్నప్పుడు ఆ మెడిటేషన్లో నుంచి, ఆ ధ్యానంలో నుంచి మీకు అనేకమైన విషయాలు, ఆశీర్వాదాలు కూడా వస్తాయి. దాంట్లో ప్రత్యక్షతలు వస్తాయి. దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు అతడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరన నాటబడిన వాడే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతను చేయునదంతా ఈ సఫలమగున ఉంటుంది. అంటే ధ్యానం చేయాలి, చదవటం కాదు. ధ్యానం వేరు, మెడిటేషన్. ఆ యొక్క చిన్న భాగాన్ని తీసుకుని ధ్యానం చేయాలి. అలా చదివేటప్పుడు మీరు దేవునికి ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నాతో మాట్లాడండి అని అడగండి దేవుణ్ణి. బైబిల్ వాక్యాన్ని అద్దము అంటుంది. అద్దంలో నువ్వు చూసుకున్నప్పుడు నువ్వే కనపడతావు, వేరే ఎవరు కనపడరు. అలానే వాక్యాన్ని చదివేటప్పుడు నిన్ను దృష్టిలో పెట్టుకొని చదువు. ఎదుటి వారిని దృష్టిలో పెట్టుకోవద్దు. నీ స్నేహితులను, బంధువులను, ఇంటి వారిను ఇది వాళ్ళకి వాక్యం, ఇది వాళ్ళకి చెప్పబడితే బాగుంటుంది అని అనుకోవద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అది అర్థము. నువ్వు మాట్లాడేటప్పుడు నిన్ను మాత్రమే చూసుకోవాలి. చాలాసార్లు మనం ఎదుటి వారికి ఆ వాక్యాన్ని ఆపాదిస్తూ ఉంటాం. అలా కాదు, అలా చేయకూడదు. చదివేటప్పుడు అది నాకు అని చదవండి, ధ్యానం చేయండి. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోండి. ఫస్ట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఎవరున్నారు, ఏం జరిగింది అనే విషయం తెలుసుకోండి. తర్వాత దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో చూడండి, గమనించండి. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు. నువ్వు ఆ వాక్యంలో నీకు లోబడవలసినవి ఉన్నాయా, విడిచిపెట్టవలసినవి ఏమైనా ఉన్నాయా, లేదా వాగ్దానాలు ఏమైనా ఉన్నాయా, దేవుని గురించి కొత్తగా ఏదైనా తెలుసుకున్నావా, మార్చుకోవాల్సింది ఏదైనా ఉందా, లోబట్టడానికి విడిచిపెట్టడానికి ఏదైనా ఉందా, ఆ విషయాలన్నీ కూడా మీరు గమనించాలి. వాగ్దానం వచ్చిందా, ఆ వాగ్దానం నెరవేర్చమని వాగ్దానం మీద చేతి నుంచి ప్రార్థన చేసుకో. ధ్యానిస్తూ ప్రార్థన చేయటం, ప్రార్థన చేస్తూ ధ్యానించడం ద్వారా మీరు చాలా దీవించబడతారు. మీకు ఆ వాక్యాలు కూడా చాలా కొత్తగా ఉంటాయి. మీరు వెంటనే ఆ వాక్యాల మీద ప్రార్థన చేస్తే మీరు అవి కార్యసాధకమవుతాయి. అక్కడ లోబడవలసి ఉంటే ప్రభు లోబట్టానికి కృపను ప్రార్థించండి. మళ్ళీ వాక్యం చదవండి. అక్కడ వాగ్దానం వస్తే మరలా వాగ్దానం నెరవేర్చబడాలని ప్రార్థించేయండి. అక్కడ ఏదైనా ఒప్పుకోవాల్సిన పాపం ఏదైనా ఉంటే ఆ పాపాన్ని ఒప్పుకుంటూ ప్రభు ఇదిగో నేను వదులుకోవాలని అడగండి. ప్రతిష్టకు సంబంధించినవి ఎన్నో ఉన్నాయి, సమర్పణకు సంబంధించిన ఎన్నో ఉన్నాయి. ప్రభు నేను ఇలా అవ్వాలి, ఇలా చేయాలి అనే విషయము దేవునితో మాట్లాడుతున్నప్పుడు చాలా మీ జీవితం మార్చబడతా ఉంటుంది. సో తర్వాత దేవుడు ఏదైనా కొత్త కోణం నీకు కనిపించాడా, ఆ టైంలో కొత్తగా దేవుడు నీకు ఏదైనా అనిపించినప్పుడు దేవుణ్ణి మనసారా స్తుతించు. ప్రభు నీవి ఇలా ఉన్నావా, నాకు ఇప్పటి వరకు తెలియదని స్తుతించు. కొత్త ప్రత్యక్షత ఏదైనా వాక్యం నుంచి వస్తే ప్రభు నాకు ఇచ్చిన ప్రత్యక్షత పట్టి వందనాలు, నాకు ఇవ్వబడిన ఈ ప్రకటన కొరకై వందనాలు, ఈ ప్రకటన నీకు అప్పగించుకుంటున్నానని వ్యక్తిగతంగా నీకు ఇవ్వబడిన ఉపదేశాన్ని నువ్వు సమర్పించుకొని నీ భక్తి జీవితంలో చాలా ఎదగొచ్చు. సో దాన్ని బట్టి కూడా స్తుతించండి. వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తూ వాక్యాన్ని చదవండి. ఆ భాగం అయిపోయిన తర్వాత ముగింపు ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన చేస్తారు, ఆ రోజు మీరు ఏం చేయబోతున్నారో, ఇందాక చేయబోతున్న వాటి నిమిత్తం విశ్వాసం మాట పలకమని చెప్పాను. విశ్వాసపు మాటలు, అలాగే విశ్వాసంతో వాగ్దానాలు పలకమని చెప్పి, అలా కాకుండా ఈ టైంలో మీరు చేయబోతున్న వాటి నిమిత్తమై దేవుణ్ణి అడగాలి. ఈ రోజు ఏం పనులు ఉన్నాయి, వ్యాపారం వెళ్తున్నప్పుడు వ్యాపారం కోసం, ప్రయాణాల కోసం, ఎగ్జామ్స్ కోసం, జ్ఞానం కోసం, మాటలు, ఆలోచనలు, ప్రాణాత్మ శరీరంని ఆయన రక్తంలో కడుక్కొని ఆ రోజు ఆయన చిత్తము చేయాలని, అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజు నిన్నటి కంటే నేను ఎక్కువగా ఈ రోజు నిన్ను ప్రేమించాను, నిన్నటి కంటే ఎక్కువగా దేవుని చిత్తాన్ని చేయాలని అడగటం, నడిపింపుని దేవుని అడగటం, జై జీవితాన్ని అడగటం, ఇలాగా ఆత్మ సంబంధమైనవన్నీ, శరీర సంబంధమైనవన్నీ కూడా మీరు సంతోషంతో ప్రభుని విశ్వాసంతో మనసారా ప్రార్థన చేయండి. అలా ప్రార్థన చేసి ముగించండి. నేను ఇక్కడ కొన్ని మాత్రం మీకు చెప్పాను, మీకు అలవాటు అవడానికి చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి. దేవుడిని నడిపిస్తాడు. ముఖ్యంగా ఉదయకాలంలో నడిపింపు చొప్పున చేయగలిగితే, ఇప్పుడు నేను చెప్పినట్లుగా మీరు ఒక 40 రోజులు చేయగలిగితే ఒక నడిపింపులోకి మీరు ఖచ్చితంగా వెళ్తారు. మీరు పరిశుద్ధ జీవితాన్ని చూడగలుగుతారు. మీలో చాలా శరీరంలో, ఆత్మలో, ప్రాణంలో ఎన్నో మార్పులు రావటం, అన్నిటికంటే ముఖ్యంగా సంతోషంగా ఉండటం మీరు చూస్తారు. చాలా యాక్టివ్గా ఉంటారు. 40 రోజుల తర్వాత దేవుడు మిమ్మల్ని నడిపించడం స్టార్ట్ చేస్తాడు. ఆయన ఇలా చేయమని చెప్తాడు. ఉదయకాలంలో ఆయన ఇలా గడపమని చెప్తాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిగా
ఆ కొత్త అనుభవాల్లోకి. నడిపింపే ముఖ్యం. ఆ నడిపింపులోకి మీరు వెళ్ళండి. ముందు నేర్చుకోండి, తర్వాత నడిపింపులోకి వెళ్ళండి. కనీసం ఇప్పుడు నేను చెప్పినట్లుగా మీరు అలాగ చేయగలిగితే ఈజీగా 1 గంట అయిపోతుంది. అలా చేసి ప్రభువుని మహింపరచండి. మీ ప్రార్థన జీవితాన్ని ఉదయకాలం కట్టుకోండి. మీ శత్రువుల్ని మీరు జయించండి. ఆయన రాకడ కొరకై వేచి ఉండాలి, సిద్ధపడాలి. మనము ప్రతి భక్తుడు, మన ముందు కాలాల్లో ఉన్న సేవకులు, దైవజనులు కానీ, మన తోటి దైవజనులు, పరిశుద్ధులు కానీ, బైబిల్లో పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా ప్రతి భక్తుడు ఉదయకాలంలో దేవుని వెతికి బలమైన కార్యాలు వెతికిన వాళ్ళు. దావీదు ఒక మాట అంటాడు, అయ్యా ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు, మా దినములన్నీ సంతోషించి ఉత్సహిస్తామంటాడు. సో ఆ కృపను ఉదయకాలం పొందుకోగలిగితే ఎన్నిటినైనా సరే లోకంలో మనం జయించగలుగుతాం, జ్ఞానాన్ని పొందుకోగలుగుతాం. ఉదయకాలం ఏం జరుగుతుందో మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఖచ్చితంగా ఈ ప్రార్థన ప్రారంభించండి. ముఖ్యంగా సంఘం అంతా కూడా ఈ ప్రార్థన ఖచ్చితంగా ఉదయకాలం ప్రార్థన చేయండి. మీలో అద్భుతాలు చూస్తారు, మీలో కార్యాలు చూస్తారు, మీరు దేవుళ్ళు ఎలా ఎదిగరు మీరే సాక్ష్యం చెప్తారు. అట్టి కృప మనందరికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్.